ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భూపతిరావు గెటప్ వేసి గెటప్ శ్రీను అదరు కొడితే ఈ రోజు భూపతి రాణి గెటప్ వేసి బ్లాస్ట్ చేస్తుంది అంటుంది మన రోహిణి. ఇంతకీ ఆ స్కిట్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆర్ రామ్ ప్రసాద్ along with his team. అరే మంచి పార్టీ చేసుకున్నారా? ముందేద్దారా ఒక వెయ్యి. అరే నువ్వు వెయ్యి. ఇదిగోరా. అరే నువ్వు వెయ్యవరా? మీరు ఇవ్వాల్సిన పాత బాకి క్లియర్ అయిపోయిందిరా. ఎప్పటి నుంచో అప్పు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు నాకు తిరిగి, అందుకే ఇలా ప్లాన్ చేసి అర్థమైందా? అరే మా దగ్గర ఇంకా డబ్బులు లేవరా, ఏదో నువ్వే ప్లాన్ చేయి. మీకోసం కాకపోయినా వీడి కోసం చేస్తాను, లేకపోతే మళ్ళీ చచ్చిపోతారు వీడు. కూర్చోండి. అది బీర్ కాదు, విస్కీ. పట్టుకోండి. చేసా ముందు ఉంది స్టఫ్. ఏది? వెయిట్ చేయి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వస్తుంది అడిగి? నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంటే స్టఫ్ తెమ్మని చెప్పాను, అంతమించి ఇంకేం లేదురా. అంతే కదా? ఏమన్నా చెప్తానండి నీకు. మా అమ్మ కాల్ చేస్తుందిరా, ఐఎమ్ బిజీ. ఎంతేనా అంత భయపడతావు? చూడడానికి మా అమ్మ చాలా సైలెంట్ ఉంటది. కోపం వచ్చిందా అమ్మోరే. మా అమ్మ ముందు అప్పుడు అర్జున్ రెడ్డి వచ్చినా సరే రామ్ రెడ్డి చంపేస్తుంది, అర్థమైందా? వెరీ డేంజర్. తాగి జాగ్రత్త, పడుకోండి, రేపు చూసుకుందా ఏమన్నా. వస్తున్నాగా అమ్మా. అరే మా అమ్మ వచ్చింది రే. ఇప్పుడు గానీ మందు సిగరెట్లు ఏమో చూసిందా నరికేస్తుంది. రే లెగరే. రే వాళ్ళ అమ్మ అమ్మూరు అంటారా? లెగరా. అరే అంటే చెప్పేది కొంచెం పడుకునేలాగా. వస్తానమ్మా. భూపతి రాణి, వైఫ్ ఆఫ్ భూపతి రావు. ఏరా నాన్న, అమ్మా ఎలా ఉన్నావు? నాకేం బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఏరా ఈ స్మెల్ ఏంటి? ఒకసారి ఊదు. అరే అమ్మ కుక్క పెడుతుంది, ఫ్యాన్ వేయండి. ఊదమంటుంది కాదురా, ఊదు. భూపతి రాణి. ఏంటన్నా అలా పడిపోయాడు? డాక్టర్ పిలు. ఆడే డాక్టర్ అమ్మా. మరి ఇప్పుడు వీడికి మందు ఎవరిస్తారు? ఆడు మందు ఎత్తనే పడిపోయాడు. లేకరా, వీడికి చిన్న విషయం తెలిసి టెన్షన్ పడదు. థ్యాంక్స్ రా, నన్ను కాపాడినందుకు. నువ్వు కదా కాపాడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాడు కదా, ఈ థ్యాంక్స్ చెప్పాను, అందుకే నేను థ్యాంక్స్ చెప్పేస్తున్నా. కొడుకు పీక్కోకమ్మా, చిన్నప్పుడు ఎంత జుత్తు ఉంటుంది, పీక్కొని ఎంత అయిపోయింది చూడు. నాన్న, సిగరెట్ పేక ఇంట్లోకి ఎలా వచ్చింది రాదా? సిగరెట్? అరే దొరా, ఇది సిగరెట్ అంటారా? నాకు తెలియదు. అవునమ్మా, సిగరెట్ ఎంత ఉంటుంది కదా, ఎంతే ఉందంటే. కాల్చితే ఇంత అయిపోద్ది నాన్న. నువ్వు ఎప్పుడు కాల్చావు? బేబీ ఈ సిగరెట్ పేక ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? ఇంట్లోకి ఎలా వచ్చింది? కిందోడు కాల్చి పైకేసి ఉంటాడు. కిందోడు కాల్చి పైకేసేసి ఉంటాడమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పైనోడు కాలిస్తే కిందకి రావాలి గాని కిందోడు కాల్చింది పైకి వెళ్ళిందిరా. అమ్మా ఇప్పుడు కింద నుండి కాల్ చేస్తే పైకి వస్తుందా? వస్తుంది. పైన నుండి కాల్ చేస్తే కిందకి వెళ్తుందా? వస్తుంది. మరి అది కావాలి, ఇది కావాలి, అంతే. ఏ మాటగానే అమ్మని దగ్గర నుంచి చూడలేమరా? ఎవడీడు? ఈడు నా ఫ్రెండ్ అమ్మా. ఏమైందిరా? ఆ మధ్య లారీ గుద్దేస్తే కోమాలోకి వెళ్ళిపోయాడు. మాతో పాటు మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మాతో ట్రావెల్ అవుతుంటే ఏమైనా పాత గుర్తొస్తే కోమాల నుంచి బయటకు వస్తానని చెప్పి మేమే ఉంచుకున్నాం అమ్మా. ఈ క్యారెక్టర్ నువ్వు చేసినా బాగుండ్రా. మందు కావాలంట. నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం. ఆడు కోమల నుంచి బయటకు వచ్చాడమ్మా. భూపతి రాణి. పీక్కోక నీరు లేకపోతే చాలా ప్రాబ్లం. ప్లాంటేషన్ చేయించుకున్నా తెలుసా ఆ విషయం? వాడికి ముందు కావాలరా, ముందు టైం అయింది. పట్టండి. నీ చేత్తోనే పట్టమ్మా ముందు. ఏంట్రా నాకుతున్నాడు? మొన్నటి వరకు చెయ్య కాలు కూడా పనిచేసి, ఇప్పుడు చెయ్య 4 2 పనిచేస్తున్నా. భూపతి
రాణి. నీ అమ్మకేమైనా పిచ్చోంది ఇంతకీ ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నానమ్మా. మొన్న ఒక టెస్ట్ రాసా, ఆ టెస్ట్ లో బాగా పాస్ అయ్యాను. టీవీ కూడా వచ్చింది, చూడలేదా? ఏం టెస్ట్ నాన్న? ఈ టెస్ట్ పేరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని హైదరాబాద్ లో బాగా ఫేమస్. దాంట్లో పాస్ అవ్వాలంటే చాలా కష్టం. ఈ ఇద్దరు రోజులు ఫెయిల్ అయిపోయి నేనే పాస్ అయ్యా. టాప్ వచ్చా. 25 మంది రాస్తే నేనే వచ్చా నెంబర్ 1. కొడుకు మీడియాతో మాట్లాడుతున్నాను. నాన్న ఇంతకీ రోడ్డు మీద ఉన్నారంటే అందరూ? అంటే నాకు ఇచ్చిన అవార్డు 10 మంది తెలియదని చెప్పేసి రోడ్డు మీద ఇమ్మని చెప్పాను నేనే. ఎందుకలా తినడం, ఎందుకలా లేగలేకపోవడం. నా కొడుకు ప్రయోజకుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాన్న. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మోసం చేసావు. ఇప్పుడు దీనికి సమాధానం ఎలా చెప్పాలి నేను? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను ఒప్పుకునేదే లేదు. నాన్న ఓనసాగు ఏంటమ్మా, ఊరు వెళ్ళొచ్చు కదా, నువ్వు తినేస్తున్నావు అక్కడ అలాగా. ఎందుకు చిరాకు పడుతుంది? ఎవరావే? ఆ అమ్మాయి నా వెనకాల 3 నెలల నుంచి తిరుగుతుంది. నన్ను పెళ్లి చేసుకోలేకపోతే ఒప్పుకోకపోతే చచ్చిపోతాను బెదిరిస్తుంది. ఎవడ్రా నువ్వు? ఎవడు కాదు, భూపతి రాణి. అత్తయ్య గారు క్షమించండి. ఎవరే నీకు అత్తయ్య? కొడుకు అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు. అవన్నీ నేను అనలేదు. వాడు ప్రయోజకుడు అయ్యాడు. వాడిని పెళ్లి చేసుకుని ఆస్తంతా దొబ్బేసి నా ఆస్తంతా ఊరేగుదామని చూస్తున్నావా? అది కాదు, అసలు వాడు ఏం చేస్తాడు? ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చావా చీరేస్తా. ఇంకోసారి అంకుల్ మీరు కూడా రండి, జుట్టు భలే పెంచారే. ఆడదాం. భూపతి రాణి. పొడితే ఆడబడతా పో. వాడు ముఖం చూడండి. పేకాట్ అంటే ఏంటో తెలుసారా వాడికి? అయినా బాత్రూమ్ లో పేకాట్ ఆడతారా? వాడే నేర్పించాడండి మాకు. నిజంగా నాకు తెలియదమ్మా, వాళ్ళు నన్ను మోసం చేస్తారు. తెలియదని అమ్మాయికుడు అంతలా చెప్తుంటే ఎవరా మీరంతా? నా కొడుకు భూపతి రాణి. అమ్మా మేము కాలేజ్కి వెళ్తాం, నువ్వు బయలుదేరి ఫస్ట్ చెప్తాను. రెస్ట్ తీసుకో. వెళ్ళిపోయిందమ్మా. ఆ మంతు 2 పెగిలేద్దాం. ఏంటి చెప్పు ఇందాక? మీ అమ్ముందని చెప్పేసి నా మీద చూసుకలుపుతావా? మా అమ్మ లేదంటే ఇద్దరిని చంపేస్తుంది. అందుకే అప్పుడు ఏం డ్రామా ఆడాను, అర్థమైందా? రే దొరా దాని సంగతి చూడు. మేము అసలు మంచోళ్ళం కాదు, మందు తాగు చెప్తా. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళే లేరా? నాన్న అమ్మా ఏం జరుగుతుందిరా? కొడుకు బాగుపడతాడని స్థితిలో డబ్బులు పోసి పెంచితే ఇదిరా నువ్వు చేసేది? నా ఫుట్టుగాలతో ఏంట్రా? ఎందుకురా దాన్ని మోసం నువ్వు చేసి? ఎందుకు కొట్టినా పడతాను, తప్పు నాదే. మేము అందరం పెట్టుకున్నాను. కొట్టు ఏం పర్లేదు. వాడికి లేనిపోయిన అలవాట్లను నేర్పిస్తారా? నా కొడుకుని పాడు చేసి 2 పెగిలేద్దా. కోమాలో ఉన్నోడివి కోమాలో ఉండాలి. నువ్వు పో, ఈయన తీసుకొని పో, నాకేం సంబంధం లేదు. మహేశ్వరి గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేస్తాను. కృష్ణ భగవాన్ గారు మంచి కాన్సెప్ట్. కాలేజ్ స్టూడెంట్స్ మా మదర్ రావడం, కవర్ చేయటం అని బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.